కూటమి ప్రభుత్వం ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉంది? ఏమేమి పథకాలు అమలు చేశారు? ఏం అమలు చేశాడు చెప్పండి, మీరు చెప్పండి. ఆయన చెప్పిన పథకాలు ఏంటి? ఒక పెన్షన్ ఒకటి ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు? అన్నా క్యాంటీన్ కూడా తీసుకొచ్చాము. అది ఎక్కడెక్కడో పెట్టారు కానీ అన్న క్యాంటీన్ పెట్టినా కానీ అది అనవసరం. అది అన్న క్యాంటీన్లో ఉపయోగం లేదు అన్న. తాగుబోతులు తినేసేసి అక్కడ తాగేసి అక్కడే పోకుంటారు, ఇంకా ఉపయోగం లేదు దానివల్ల. అంటే ఇప్పుడు పిల్లలకి చదువు విషయంలో చేయమను, లేదా వైద్యం విషయంలో చేయమను. మాకు అసలు ఈ ఆఫర్లన్నీ కూడా అవసరం లేదు. అసలు పథకాలు ఏ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అయినా సరే ఈ ప్రభుత్వం సరే పథకాలు ఏమో అవసరం అసలు. మాకు చదువు వైద్యం ఫ్రీ అమ్మని చాలు. మంచి కష్టపడేది చదువుకి వైద్యానికి ఖర్చు పెడతారు డబ్బులన్నీ. వాళ్ళు ఈ పథకాలన్నీ తీసేసి ఆ రెండు ఫ్రీ అమ్మను ఎవడ పని అడిగి చేసుకుంటాడు. ఇంక డబ్బు ఖర్చు పెట్టిన పని ఏముంది? ఎవడికి అప్పులు ఉండవు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే స్కూళ్ళు ప్రారంభం అయినా కానీ ఇంతటికి పిల్లలకి అమ్మకు వందనం అన్నారు, ఇంతటికి వేయలేదని చెప్పేసి కూడా వైసీపీ వీళ్ళు చెప్పిన విషయాల్లో ఒక బస్సుకి పెన్షన్ తప్ప బస్ ఫ్రీ అన్నారు, బస్ ఫ్రీ ఇవ్వాలా, గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు ఇవ్వాలా, ఇంకేమి ఇచ్చారు? 10 మహిళకి ఇంటి నీకు 1500 నీకు 1500 అన్నారు. ఏది? ఏం లేవు, పథకాలు ఏమి లేవు. కాకపోతే ఏంటంటే ఈ దరిద్రం బాగా ఆ వరదలు వచ్చినాయి, వాటితో టైం సరిపోయింది దానికి. అదే వరదలో ప్రభుత్వం సక్సెస్ అయిందంటారు సహాయం చేయడంలో? 50% అయింది. 50% అయింది. ఎందుకంటే వచ్చిన అన్ని సామాగ్రి మొత్తం వచ్చిన అన్ని ఫుడ్ కానీ కూరగాయలు కానీ అన్నీ తీసుకొచ్చి ఎదరబెట్టారు. లోపల ఎక్కడో ఉన్న వాళ్ళకి పడవల్లో 4-5 పడవల్లో ఇక్కడ పెట్టి లోపల జారైతే ఆ చివరి వాళ్ళకి అందేయి. వాళ్ళు ప్రాణాలు చెబుతారు కదా, మాకు అందలేదు చివరి రావట్లేదు అని. ఎదురున్న వాళ్ళు ఏమో ఎక్కువైపోయి దీని ఇక్కడే బారేస్తున్నారు, లోపలకి వాళ్ళు తింటాక రావట్లా. అయితే మేము డ్రోన్స్ ద్వారా ఆహారం అందించామని చెప్తుంది కదా, మరి తక్కువ ఎంతవరకు చేస్తారు? ఎన్ని కుటుంబాలు కనిస్తారు? లక్షల కుటుంబాలు పోవాడైపోయినాయి అక్కడ. ఏదో అంతే. అయితే ప్రభుత్వం మొత్తం నీట మునిగిన దానికి 25,000 రూపాయల సహాయం అందిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? కన్నీళ్ళు చూడవచ్చు. ఇక ఆ ఇల్లు సింగనర్లో మా అత్తయ్యలో ఉంది ఇల్లు. ట్యాంకర్ పెట్టుకుంటే కనీసం 4-5 ట్యాంకర్ కావాలంట. ఒక ట్యాంకర్తో ఒకసారి అవ్వట్లేదంట, జిట్టు పోవట్లేదంట. ఆ పోయిన సర్టిఫికేట్లు కానీ తడిసిపోయినాయి కానీ తింటాక లేక ఉండలేక రోగాలతో ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. అంటే ప్రభుత్వం వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేసిందని చెప్తున్నారు కదా. నేను చెబుతాను అందులో, చెప్పడానికి ఏముంది? చెప్పేవాడు ఇది కాదు, తీసుకునేవాడు నాకు వచ్చినాయి అని చెప్పాలి. కాదన్న, చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అసెంబ్లీలో నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అదే ఇక ఎవరైనా చెప్పేసి ఏంటని చెప్తున్నారు ఆయన. మరి అయితే చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. వస్తే రేపు ఎలక్షన్ మళ్ళీ చూపిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం వచ్చినా ఇప్పుడు ఒకసారి ఓటేసాము ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేయలేము. ఇంకా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా ఓపి పెట్టి చూస్తూ ఉంటామే. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఎవరు నొక్కాలో అప్పుడు నొక్కుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, డోహరా మహిళలకు చేయూత కానివ్వండి అన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు లేబర్కి చేతిలోనే డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే నెలకి ఏదో పథకం వేస్తూ ఉండేవాడు. అమ్మఒడి అని ఒక నెలలోనో, లేక 40 సంవత్సరాలకు ఒక నెలనో, టైలరింగ్ వాళ్ళకి ఒక నెలనో, ఆటో వాళ్ళకి ఒక నెలలోనో, అట్లా ప్రతి కుటుంబానికి 10,000 6 నెలలు, సంవత్సరంలో 6 నెలలు 10,000 పడతానే ఉండేవి. ఒక దగ్గర చేసి ఆపుకోకుండా వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు 3 నెలల మధ్య జనాల దగ్గర డబ్బు ఇది అసలు. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. కాలేజీ పిల్లలను కూడా మొత్తం నాకు వద్దని రాపిస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, పడిపోతుంది. కాదండి, నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆయన భయం వేసేవాడు తొలిగి తెలుసు కదండి. జగన్ ఇచ్చింది తెలుసు కదా. నువ్వు ఇవ్వలేవు, నువ్వు చేయలేవు అని అన్నాడు. అంటే ఏమన్నాడు? నేను చేస్తా చూస్తా అన్నాడు. ఏది ఆయన చూసింది లాస్ అని తెలుసు. ఈయన ఎక్కడ తెచ్చి పెడతాడు? పెట్టలేడు. మా ఉండి ఇంకొక 7-8 నెలలు సంవత్సరం ఉంటాడు ఆయన, మొత్తం గోలైపోద్ది. ఏంటండి ఎంతలోకి అంత వ్యతిరేకత? స్టీల్ ప్యాంట్రీ అన్నిటికీ వ్యతిరేక అయిపోయింది. దీనివల్ల కాదండి, చేయలేడు. కాదండి, మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజలకు మరింకా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. ఏమండి, ఒక ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతవరకు ఇళ్లలోకి వచ్చి తిరుగుతలేదు, ఎవరో తిరుగుతలేదు. ఇత్తన్న పథకాలు వేయలేవు కనుక వీళ్ళకి ముఖం జలకాలు రావట్లా. తగాదలు పెట్టుకొని తన్నుకొని
ప్రభుత్వం. ఇది మాత్రం వాళ్ళు అవుతుంది. అది ఇంకంతే. అమ్మఒడి లేదు, ఈ బస్సులు అన్నాడు, బస్సులు లేవు, ఏదీ లేదు. సూపర్ 6 సూపర్ 7 అంటాడు. అదేమంటే ఎలిజిబిలిటీ తమ్ముళ్ళు అంటాడు. ఎందుకో మరి ఆయన తమ్ముళ్ళు, ఆయన కాడికి మేము పెద్దవాళ్ళమే, తమ్ముళ్ళు అంటూ ఉంటాడు. జనాలను మాయ చేస్తామండి, అంత మాయ. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్ల ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు వేయలేదు, పాడేయలేదండి. మొత్తం యూనియన్లో తేడా వచ్చేసింది. వాళ్ళు ఎట్లా వచ్చినట్టు చేసుకొని జగన్కి ప్రతిపక్షం లేకుండా చేశాడు. కావాలని చేసింది అది. ఆ జనాలు మొత్తానికి తెలుసు. ఇక ఎలక్షన్ పెట్టారు కనుక అయిపోయింది కనుక మరి యూనియన్లో లెక్క వేయాలి కదా, లెక్క వేయరంట. మేము కాల్ చేస్తాం, తీసేస్తాం. ఏంటికి అది ప్రభుత్వమా? జనాలు మొత్తానికి తెలుసు జగనే గెలిచాడని. మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారు? వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారు అంటున్నారు. ఏంటి ఈయన పట్టం కడతానికి నేను చూస్తాను, నేను ఎలక్షన్ కానీ చూస్తున్నాను. ఏనాడు మంచి చేసింది లేదు. ఒక్క దాంట్లో మంచి చేశారని చెప్పమన్న చంద్రబాబు నాయుడిని ఏ దేంట్లో చేయలే. ఆయన అంత మోసమే. ఆయన అంత వయసే నాది కూడాను. గత 3 సార్లు కూడా సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు కానీ పసుపు కుంకుమ కానీ రైతులకి వేసామని చెప్తున్నారు కదా. పసుపు కుంకుమ ఇచ్చింది ఎందుకంటే మొత్తం ఓట్లు వేస్తారని అందరూ చేయి చూపించారు. ఈసారి ఏం చేశారు? వేస్తాడేమో అని కొంతమంది చేశారు, వేసినా అందరికీ చేయి చూపించాడు. మరి సూపర్ 6 సూపర్ 7 చేయమనండి, అప్పుడు తేలుద్ది దీనికి. ఇప్పుడు ఈ బుడమేరు వాళ్ళకి చెప్పానండి ఎంత ఇస్తాడో. నోటేమన్నా మాటలేదు, రేపు ఎప్పుడు ఇస్తాడంట. పూర్తిగా మునిగిన ఇళ్ళకి 25,000 రూపాయలు సాయం చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఏమంటారు మీరు? 25,000 చేస్తే మంచిదే కాదని ఎవరు అన్నాం? ఎవరికైనా మంచిదే. కనీసం ఒకళ్ళకి 4 లక్షలు 5 లక్షలు 50 లక్షల వరకు పోయిన వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఓ 25,000 ఇచ్చే పని అయితే అంతా మంచిదే కాదని నాను మంచోడు అని చెప్పుకుంటారు అందరూ. అదే నువ్వు దాంట్లో తప్పుడు అడిగేసావనుకో ఇక అంతే సంగతులు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పిఠాపురంలో అంటున్నారు ఇచ్చిన పథకాల మీద దృష్టి పెట్టకుండా జగన్ నామం పాడుతున్నారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? జగన్ మీద ఊరికి నేటి సత్వమేనండి. ఆయన లేకపోతే వీళ్ళకి ప్రతిపక్షం లేదు. ఇక ఆయన ఉంటేనే ఈయనకి, వీళ్ళకి జోడంటే ఆయనే. ఇక రెండో మనిషే లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఇక ఈయనే. ఆమె శర్మిలాగాడు వచ్చింది, ఆమెకేమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఆమె ఏమన్నా ఓహో పగిడిచ్చింది, పడేసింది, వాళ్ళకి కనపడతలేదు. మరి వరదలు ఎక్కడ తిరుగుతుందో ఎక్కడుందో మరి ఇంట్లో. ఎంత డూప్లికేటే. చంద్రబాబు నాయుడు అంత జటెక్ట్ ఎవడు లేడండి. ఏది చేయాలంటే అది చేస్తాడు, తర్వాత నేను చేయలేదంటాడు. నేను చెప్పానా మీకు అంటాడు. పథకాలు ఇచ్చింది కూడా రేపు నేను చెప్పానా అంటాడు. అయినా మేలకొండ ఊరుకోవాలి జనం. ఆయన ప్రభుత్వం అదేమంటే పోలీసు వాళ్ళు ఈ ఆఫీసులని వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి సంతకాలు పెట్టి మళ్ళీ 5ంటికి వెళ్ళాలా? ఈయన అందరూ పట్టుకొని అరెస్ట్ చేస్తే దెబ్బకు పోతాడు. ఏంటికి వాళ్ళు ఎదురు తిరిగితే కాళే. అసలు ప్రభుత్వం అంటే ఏంటి? వాళ్ళదే ప్రభుత్వం, వీళ్ళది కాదు. ఆ తర్వాతే వీళ్ళది ప్రభుత్వం. అట్లాంటి వాళ్ళని కూర్చోబెడుతున్నాడు. అది మంచిదే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆబద్ధాన్ని కూడా అమ్మకాన్ని పెట్టే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద తీర్చిన గిట్ట, రెండో ఎవడో లేడు ఈ ప్రపంచంలో. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వాలకే దిక్కులేదు. 3 నెలల్లో వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రజలకి కొంత అవగాహన అవసరం కదా. ఇన్కమ్ సోర్స్ పెంచుకోవటాకైనా లేకపోతే ఇప్పుడున్న మన పరిణామాలు విపత్తులు జరిగినాయి కదా, అవి పూడ్చుకోవటాకైనా వాటిలో సమగ్రవంతంగా పనిచేసింది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వము జనసేన అధినేత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆయన కూడా చాలా ప్రజలకు సేవలు అందించాడు. ఎట్లా అంటే ఇప్పుడు జనాల్లోకి వస్తే ఎక్కడ జనం కోసం జనం తొక్కిసలాటలు ఇబ్బందులు అవుతాయని కొంత ఆయన కూడా ఆలోచించి జనాల్లోకి రాలేకపోయినా దానవంతు సేవలు అనేది జన సైనికులు పెట్టి చేయించాడు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉండి పరిస్థితి మొత్తం చక్కదిద్దేంతవరకు కూడా నిలబడి ఉన్నారు. అయితే వైసీపీ ఏమంటుందంటే చనిపోయిన మరణాలు పెరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ విజయవాడ ఎందుకు రాలేదంటూ కూడా ఆరోపిస్తున్నారు.
అది నాలెడ్జి ఉన్నవాడికైతే తెలిసిద్ది. ఇప్పుడు అక్కడ విపత్తు జరిగిన విధానంలో చూసుకుంటే జన సైనికులు అనేవాళ్ళు చాలా యాక్టివ్ పర్సన్స్గా ఉంటారు, కార్యకర్తలు. సో అక్కడ ఏదన్నా ఇంకా పరిణామాలు ఏమైనా జరుగుతాయనే దృష్టి మీద ఆయన రాకుండా ఉండటం అనేది జరిగింది. అది ఎంతో కొంత ఆయన సినీ నటుడిగా కొంత ఫాలోయింగ్ ఉంది, పొలిటికల్గా కూడా ఉండటం మూలన కొంత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆగారు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమయ్యిద్ది, అర్థం కాని వాళ్ళు అట్లాగే విమర్శిస్తారు, ఎట్లాగో వాళ్ళకి ఏది చేత కాదు. అందుకే 11లో కూర్చున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యే స్థితికి వెళ్ళిపోయిన పార్టీ అది. ఇక దాని గురించి మాట్లాడుకుంటాకి ఏం లేదు. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. నేను రావటం వల్ల కొంచెం ప్రాబ్లం అయిపోద్ది, తొక్కిసలాట జరిగిద్దండి. ఆయన స్పందించాల్సినంత ఇది లేదు. ఎందుకంటే జనాలకు అలాంటివి చెప్తే, ఆయనే చెప్తే కొంచెం నెగిటివ్గా వెళ్ళే కార్యక్రమాలు కూడా చేస్తారు. అదేంటంటే కొంచెం ఎడ్యుకేషన్గా ఉన్నవాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అంతటిగా ఆయన వెళ్ళి డిబేట్ పెట్టి లేదా చెప్పి అట్లా చేస్తే ఎందుకు జరుగుతాయి అనే విమర్శలు కూడా వస్తాయి కాబట్టి అలాంటివి మాట్లాడుకుంటాం అనేది జరిగింది నాకు తెలిసి. వరద బాధితులకు కానివ్వండి, అక్కడ సహాయ చర్యలు అందించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట, మీరేమంటారు? అవునండి, ఆ మాటకి నేను చెప్తున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఆయన సక్సెస్ అయ్యాడండి. బోట్లు పంపించి కృష్ణా బ్యారేజ్ని కూల్చాలని ప్రయత్నించాడు. అందులో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకున్నాడు. దాన్ని కూడా బాగా ఎదుర్కొని దానికి ఇప్పుడు చర్యలు ఇంకా చేస్తున్నారు. అదండి. ఆ బోట్లో టీడీపీ విజయవత్స ర్యాలీలో ఆ బోట్లు కూడా ఉన్నాయంటూ కూడా వైసీపీ ట్వీట్ చేసింది. ట్వీట్లే ఉందండి, ఎవరైనా పెడతారు. లైవ్లో కనపడేది రంగులు వేసుకుని ఉన్న బోట్లకు తెలుస్తలేదండి. ఇంకా చెప్పేది ఏముంది, దాని మీద కూడా చర్యలు చట్టపరమైన ఎవరో ఏంటి కథ దీనికి అనేది జరుగుతున్నాయిగా. దాని ఎంక్వైరీలు తేలిద్దండి, ఎంక్వైరీ చేస్తున్నారు దాని గురించి కూడా పూర్తిగా. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. 3 నెలల పరిపాలన ఎలా ఉందంటే? చాలా బాగుందండి. చంద్రబాబు గారు ఆ వరదల్లో వెళ్ళి దిగి అందరికీ న్యాయం చేశాడు. నేను పక్కా వైసీపీ. నా ఫ్రెండు ఈ గోసాల ఊళ్ళో ప్రెసిడెంట్, నా ఫ్రెండు. నేను ఆయన ఫ్రెండ్ని, నేను కూడా ఇక్కడ వైసీపీలోనే ఉన్నాం. కానీ ఈ రోజున వైసీపీలో ఉన్న చంద్రబాబు గారు చేసిన పని చాలా బాగుంది, మేము కాదంటలా. చంద్రబాబు గారు చేసిన పని బాగుంది, అందరికీ న్యాయం చేశాడు. అదే వైఎస్ఆర్ జగన్ గారు ఉన్నారంటే ఈ రోజున ఇదే మనం ఉంటే, ఇదే పరిస్థితుల్లో మేము ఉంటే జగన్ గారు ఏం చేసేవాడు కాదు. ఆయన చంద్రబాబు గారు మంచి పని చేశాడు, అందరికీ అన్నం పెట్టాడు, కూడు గుడ్డ అన్నీ ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు గారిని ఒక మాట అనకూడదు. ₹1 కోటి ఇచ్చారండి జగన్ గారు, అంటే ₹1 కోటి చేశారు. ₹1 కోటి ఎవరికి ఇచ్చారండి? ₹1 కోటి ఎవరికి ఇచ్చారండి? వాళ్ళతో ఇప్పిస్తానన్నాడు. ఈరోజు ఇచ్చారండి ₹1 కోటి? ఇవ్వలేదు కదా. చంద్రబాబు గారు వచ్చిన అదే సీఎం గారు దానికి వచ్చిన నిధులు మొత్తం ఖర్చు పెడుతున్నాడు సార్. నిమ్మల రామానాయుడు 3 గంటలు పడితే 3 గంటల కాడ కూర్చొని 3 గంటలు పూడ్చాడండి. ఆయనకి ఏం అవసరం అండి? ఇంతకుముందు అమ్మడ రాంబాబు, మన అనిల్ కుమార్ యాదవ్ ఆయన ఉన్నారు. ఎవరన్నా ₹10 ఇచ్చారండి? ఈ రోజున నిమ్మల రామానాయుడు వెళ్ళి గండ్లు పూడ్చాడండి 3. ఎవరితో ప్రోత్సాహంతో? మా చంద్రబాబు ప్రోత్సాహంతో. చంద్రబాబు నువ్వు వెళ్ళి అవన్నీ చూడు. చంద్రబాబు గారు వరదలు వస్తే ₹1 కోటి చేశాడండి జగన్ గారు. ₹1 కోటి ఎవరికి ఇచ్చారండి? ప్రభుత్వానికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మా వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారన్నాడు. మీరు ఏమైనా ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? జగన్ ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చాడా సార్? నేను వేరే అనట్లా, ఒక్క పులిహోర ప్యాకెట్ ఇచ్చారండి? ₹1 కోటి ఎందుకు చేశారండి మీరు? వరద బాధితులకు సహాయం మీరు ఇచ్చారండి? ₹1 కోటి మీరు ఇచ్చారా?
పాల ప్యాకెట్ సహా ఇచ్చాడండి. కోటి రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళి మనం మొన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మనం కోటి రూపాయలు ఇచ్చామనుకోండి, చంద్రబాబు కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అవి ప్రభుత్వానికి వెళ్తాయి సీఎం సహాయ నిధికి. ఇవాళ నువ్వు ఇచ్చావా? ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? మీరు వెళ్ళి ఇస్తారా? మీ కార్యకర్తలు ఇస్తారా? నేను పక్కా వైసీపీ గోశాల పెనూరులో నియోజకవర్గం గోశాల కోటేశ్వరరావు నా పేరు. అర్థమైందా? మీరు వైసీపీ అయి ఉండి మరి టీడీపీకి మాట్లాడుతున్నారంటే సపోర్ట్గా? వైసీపీ నేను పక్క వైసీపీ. మొన్న వరదలు వచ్చినాయి సార్, వరదలు వచ్చినాయి, ఆయన వెళ్ళి దిగుతున్నాడండి. నువ్వు కూడా వచ్చి దిగొచ్చుగా? దిగలా. వచ్చాడుగా, దిగాడుగా. ఎక్కడ దిగాడు? నీ బూటికి కూడా నీళ్ళంటలా, నీ బూటికి కూడా నీళ్ళంటలా. అదే చంద్రబాబు దిగితే మోకాల్లో తడిచెళ్ళాడండి. నీ బూటుకు కూడా అదే నీ అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఎర్ర ఇది వేస్తారు, కార్పెట్ పడుతారు. ఏమండి? ఎర్ర కార్పెట్ పడిచి ఆయన అక్కడికి వెళ్ళడు. ఆయనకి అక్కడ అంటే ఇవాళ అధికారం లేడు కాబట్టి వెళ్ళా. అదే అధికారం ఉంటే హెలికాప్టర్లో తిరిగేవాడండి. హెలికాప్టర్లో చంద్రబాబు అనే వ్యక్తి దిగి మోకాలోతుగా పీకల దాకా వచ్చినా తిరుగుతాడు. సరే, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు మీ అభిప్రాయంగా? పర్లేదు, బాగానే ఉంది. ఈ 3 నెలలు ఎలాంటి పథకాలు అమలు చేశారంటే ఏం చెప్తారు? కొన్ని అమలు చేశారు, కొన్ని చేయలేదు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? అది నియంత పరిపాలన కదా, పథకాలు ఇచ్చిన నియంతలా పరిపాలించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు కూటమి ప్రభుత్వం పరిపాలన? అప్పుడే అటు చెబుతాం, ఇంకా టైం ఉందిగా. ఇప్పుడు వరకు పర్లేదు, టైం ఉందిగా. ఒక 5-6 నెలలు అయితే చెప్పచ్చు. ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎలా ఏముందో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే బాగుంటుంది. అదే వైసీపీ వాళ్ళు అంటున్నమాట ఏంటంటే ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్నా కానీ ఇంతవరకు ఏది అమలు చేయలేదంటూ కూడా వైసీపీ అంటున్నారు. వాళ్ళు చెబుతూ ఉంటారు, వాళ్ళు చేసిందే ఉంది. పథకాలు నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఏమో, ఇప్పుడు సగం నెరవేర్చారు, ఇంకా సగం ఉన్నాయిగా. వెయిట్ అండ్ సీ. అది వైసీపీ విమర్శిస్తుంది కదా. వాళ్ళు విమర్శిస్తుంటారు, కామనేగా. వరదల విషయంలో ప్రభుత్వం సక్సెస్ అయిందంటారా? నా ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఫ్రెండ్స్ ఉన్నారు, సక్సెస్ అయినట్టే. మరి వైసీపీ విమర్శిస్తుంది కదా, ఎలాంటి సహాయచర్యాలు అందించట్లేదు ప్రభుత్వం అని. అక్కడ పోయి అడగండి, చెబుతారుగా వాళ్ళు మా ఫ్రెండ్స్ చెప్పి పర్లేదు, బాగానే చేశారని చెప్పారు. మరి వైసీపీ ఇలాంటి వ్యాఖ్యలను ఎలా ఖండించుస్తుంటారు? మనకెందుకు రాజకీయాలు, మనకెందుకు సార్? కాదండి, వాలంటీర్స్ని రద్దు చేస్తామంటున్నారు, కొనసాగించాలంటారా లేకపోతే ఏమంటారు? వాలంటీర్స్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే ఎందుకు కొనసాగించరు? వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీలా బిహేవ్ చేస్తున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఉండే ఉపయోగం ఏముంది? ఈ 3 నెలలు కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 3 నెలలు కూటమి పరిపాలన అంటే ప్రస్తుతానికి బాగుంది. అంటే ఈ 3 నెలల్లో వీళ్ళు చేయవలసిన పనులు చేస్తున్నారు. బట్ మొన్న ఫ్లడ్ రావడం ఒక మైనస్. అది ఎవరు చేసేది కాదు, ఎవరు చెప్పేది కాదు. చెప్పొచ్చేది ప్రాణం పోవటం, వాన రావడం ఎవరు చెప్పలేదు కదా. అదేంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళని దుమ్మెత్తిపోతారు. ఇదంతా కామన్ పాయింట్. ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం అన్నది కామన్. రియల్గా చూస్తే మాత్రం వీళ్ళు రియల్ హీరోలే. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు వర్షంలో కూడా, అంటే నేను రియల్గా చూసింది, అక్కడికి వెళ్ళి చూసింది, వర్షంలో గొడుగు పైకి లేచినా కానీ తడుచుకుంటా ఆ బురదలో తిరగడం, అక్కడే ఉండడం, డే అండ్ నైటు అక్కడే ఉండి వాళ్ళతో పనులు చేయించడం, కరకట్ట పోర్చడం, గళ్ళు పోర్చడం గొప్ప విషయం. అందుకు ఆయనకి
ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ లోకేష్ గారు కూడా ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చూసి అప్డేట్ ఇవ్వడం అంతా బాగానే చేశారు. అంతవరకు ఫైన్. ప్రభుత్వం స్పీడ్గానే చేసిందని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం నాకు అలవాటు. అంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి నాకు తెలిసిన విషయం అది. ఓకే, ఓకే. మన వీళ్ళని విమర్శించడానికి మనకు ఎక్కడ పాయింట్ ఏం లేదు. మంచిగానే చేశారు. అయితే ప్రభుత్వం మొత్తం కూడా సహాయ చర్యలు అందించడంలో విఫలమైపోయిందంటూ కూడా వైసీపీ అంటున్నమాట. సహాయ చర్యలు విఫలం అయినాయి అనడానికి సహాయం చేస్తున్నారు. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో, ఒక 20 మంది చేస్తారు. 1000 మంది ఉన్నారనుకో, దానికి తగ్గట్టుగా ఇంకొక 100 మంది వెళ్ళి హెల్ప్ చేస్తారు. 1000 మందికి సరిపోతారు. 1000 దాటిపోయి లక్షల్లో ఉన్నారు. లక్షల్లో ఉన్నప్పుడు సహాయ చర్యలు చేస్తున్నారు. బట్ కాకపోతే వీళ్ళు చేసేది మెయిన్ రోడ్లో చేశారు. మెయిన్ రోడ్లో చేశారు. అంటే వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళగలిగినంత వరకు వెళ్ళారు. వెళ్ళలేంది ఇప్పుడు మెయిన్ రోడ్డు కాకుండా సందులు ఉన్నాయి, చిన్న చిన్న సందులు. అంటే 2 అడుగుల రోడ్లు, 3 అడుగుల రోడ్లు, మినిమం 4 అడుగుల రోడ్డు అన్నా ఉంటే అండి వెళ్ళగలుగుతారు ఏదో రకంగా. చిన్న చిన్న సందుల్లో ఎక్కడో మూలన ఉన్న వాళ్ళకి సహాయ చర్యలు అందకపోవచ్చేమో, దాన్ని నేను తప్పు పట్టను. చేయగలిగినంత వరకు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటి అంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు 100%. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.